10 lakhs బడ్జెట్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా ఇంక్లూడింగ్ హాస్టల్ విత్ అకామిడేషన్ కలుపుకొని 10 lakhs బడ్జెట్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు, అది కూడా యూనివర్సిటీలో. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ వెంకటేష్. ఈ రోజు మన ఈ వీడియోలో కిష్కింద యూనివర్సిటీ బళ్ళారిలో ఉంటుంది అనమాట. సో 10 lakhs బడ్జెట్ లో బళ్ళారి రీజన్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ. మీకు ఆల్రెడీ BITM బళ్ళారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఈ కాలేజ్ మీరు వినే ఉంటారు. ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్ క్యాంపస్, NAC A+ మరియు NBA అక్రిడేషన్ నుండి 1997 లో ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్. ఈ కాలేజ్ వాళ్ళదే ఈ కిష్కింద యూనివర్సిటీ అనమాట. ఈ యూనివర్సిటీ మరియు రిమైనింగ్ చాలా కాలేజ్ అన్ని కూడా బసవరాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కింద ఉంటుంది అనమాట. 1981 లో ఎస్టాబ్లిష్ చేశారు. TEHRD ట్రస్ట్ కింద ఉంటాయి. వీళ్ళకి ఓన్లీ రెండే కాదండి, 8 ఇన్స్టిట్యూషన్స్, 12,500+ స్టూడెంట్స్ ఉంటారు. KG to PG కోర్సెస్ వీళ్ళకి అవైలబుల్ గా ఉంటాయి. 5,100+ ప్లేస్మెంట్స్ మరియు 1100+ స్టాఫ్ ఉన్నాయి. ఈ 8 ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే సంజయ్ గాంధీ పాలిటెక్నిక్, బళ్ళారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బళ్ళారి ప్రైవేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, BPSC కిడ్స్ అకాడమీ, బసవరాజేశ్వరి పబ్లిక్ స్కూల్ అండ్ కాలేజ్, BPSC ప్రీ యూనివర్సిటీ కాలేజ్, బళ్ళారి బిజినెస్ కాలేజ్ మరియు కిష్కింద యూనివర్సిటీ. మొత్తం 8 ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఎందుకు ఈ ట్రస్ట్ గురించి ఇంత ఇన్డెప్త్ చెప్తున్నా అంటే, అది ఇప్పుడు పెట్టిన ట్రస్ట్ కాదు, అండ్ ఒక కాలేజో ఒక యూనివర్సిటీ కాకుండా 8 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ సంస్థ ఇంత పెద్ద సంస్థ అనమాట. సో మొత్తం వీళ్ళకి 33 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇది బళ్ళారి రీజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అనమాట. ఇక ఈ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అప్రూవ్డ్ బై UGC మరియు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, అలాగే AICTE అప్రూవల్ కూడా ఉందన్నమాట. KSET కూడా ఎలిజిబుల్ గా ఉంటుంది. బట్ మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజన్, తెలుగు స్టేట్స్కి వెళ్తాం కాబట్టి సో మనకి KSET అవసరం లేదనమాట. సో మనం డైరెక్ట్ గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ ఫీ స్ట్రక్చర్ ఏంటి, స్కాలర్షిప్స్ ఎలా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ యూనివర్సిటీ హైలైట్స్ విషయానికి వస్తే 50 acres క్యాంపస్, 5 acres డెడికేటెడ్ ఫర్ స్పోర్ట్స్, 150+ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్, మోడర్న్ ఆడిటోరియం, వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మరియు PhD మరియు IITs ఫ్యాకల్టీస్ ఉంటారు. అలాగే హాస్టల్ విత్ ఆంధ్రా మెస్. ఇక్కడ 12 రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసుకుంటున్నారు. అడ్మిషన్స్ కొరకు మరియు స్కాలర్షిప్ కొరకు మీరు కాంటాక్ట్ చేయవలసిన కాంటాక్ట్ నెంబర్స్ 9701833251, అలాగే ఇంకొక నెంబర్ 9100909018. ఈ 2 నెంబర్స్ కి మీరు కాల్ చేసి మీరు మీ యొక్క అడ్మిషన్ ని పొందవచ్చు. మరియు మీ స్కాలర్షిప్ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. ఎంత వస్తుంది ఏంటి, స్కాలర్షిప్ పోను మీరు ఎంత పే చేయాలి అనేది మీరు క్లారిటీగా డిస్కస్ చేసుకొని అడ్మిషన్ పొందండి. ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అంటే, బళ్ళారి బస్ స్టాండ్ లేదా బళ్ళారి రైల్వే స్టేషన్ నుంచి కేవలం 25 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. అండ్ బళ్ళారి అంటేనే ఎక్కువ తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళి అక్కడ నివసిస్తున్న చాలా మంది ఉన్నారు. సో బళ్ళారిలో ఆల్మోస్ట్ 80 to 90% తెలుగు మాట్లాడే వాళ్ళే ఉంటారు. ప్లస్ రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా తెలుగు అక్కడ వస్తుంది. అండ్ మెస్ పరంగా కూడా ఆంధ్ర మెస్ ఉంది. ఫుడ్ పరంగా ఇబ్బంది ఉండదు. ఇకపోతే ఏమేమి కోర్సెస్ ఉంటాయి, కోర్సెస్ ఏంటి అంటే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే BPC వాళ్ళకి బీటెక్ ఇన్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ కూడా ఈ యూనివర్సిటీలో అవైలబుల్ గా ఉంది. చాలా మంది ఫార్మసీ ఇష్టం ఉండదు, కానీ ఇంజనీరింగ్ చేయాలి, అది కూడా ఫార్మసిటికల్ సంబంధించిన ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. బీటెక్ ఇన్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్, అలాగే BCA బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ మరియు BCom కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. BCom ప్రొఫెషనల్, BCom స్ట్రాటజిక్ ఫైనాన్స్, BCom ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, BCom ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్, అలాగే BBA బిజినెస్ అనలిటిక్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మరియు BBA MBA ఇంటిగ్రేటెడ్ కోర్స్ 5 years ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి MTech కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మరియు PhD కోర్సెస్ ఉంటాయి. PhD ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, PhD ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, PhD ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు PhD ఇన్ మ్యాథమెటిక్స్, PhD ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఫ్యాకల్టీస్ కి ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్, ఈ కోర్సెస్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. TEHRD ట్రస్ట్. సో మీకు ఆల్రెడీ చెప్పాం కదా, బసవరాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని. సో వీళ్ళు ట్రస్ట్ ద్వారా కాబట్టి వీళ్ళు మీకు స్కాలర్షిప్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యొక్క స్కాలర్షిప్ బేస్ చేసుకొని మీకు ఫీజు అనేది వేరీ అవుతూ ఉంటుంది. బ్రాంచ్ టు బ్రాంచ్ ఫీ అనేది వేరీ అవుతుంది. సో వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టే 10 లక్షలకే మీకు ఇంక్లూడింగ్ హాస్టల్ విత్ అకామిడేషన్, ఫుడ్ అన్ని కలిపి మీకు 10 లక్షలకే వస్తుంది. ఇప్పుడు
స్కాలర్షిప్ అమౌంట్ పోగా మీకు 10 లక్షలు వస్తుంది. సో కొన్ని బ్రాంచెస్ ఇంకా తక్కువ కూడా ఫీ ఉంటుంది అనమాట. సో మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు యూనివర్సిటీ నెంబర్ స్టార్టింగ్ డిస్ప్లే చేస్తాం కదా, ఈ యూనివర్సిటీ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. వీళ్ళు మీకు కంప్లీట్ గైడ్ చేస్తారు. మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది, స్కాలర్షిప్ పోను మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది వీళ్ళు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి, స్కాలర్షిప్ ఉంది కదా, స్కాలర్షిప్ పోను మేము ఎంత పే చేయాలని అడగండి. సో డైరెక్ట్ కాలేజ్ ఫీజు కన్నా స్కాలర్షిప్ పోను మీ ఫీజు ఎంత అనేది తెలుసుకోండి. స్కాలర్షిప్ ఆప్షన్ ఉంది కాబట్టి అందుకే నేను హైలైట్ చేస్తున్నాను, ఆ స్కాలర్షిప్ ఆప్షన్ ని యూటిలైజ్ చేసుకోండి. 10 lakhs బడ్జెట్లు అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్తాను. ఎందుకంటే మీరు నార్మల్ కాలేజ్ వేటికి వెళ్ళినా మీకు సిఎస్సి బ్రాంచ్ కొన్ని సిఎస్సి ఏఎంఎల్ తీసుకోవాలనుకున్నా సరే 4-5 లక్షలు డొనేషన్ ఉంటుంది, మళ్ళీ ఫీజు 4-5 లక్షలు ఉంటుంది, 10 లక్షల ఫీజు ఉంటుంది, ప్లస్ ఫుడ్ అని అదని సేమ్ మీకు ఇంచుమించు ఇంతకన్నా కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి మీకు ఇక్కడ స్కాలర్షిప్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ ఫీ మీ స్కాలర్షిప్ పోను బ్రాంచ్ టు బ్రాంచ్ ఎంత అవుతుంది ఏంటి అనేది డీటెయిల్ గా వీళ్ళు మీకు కంప్లీట్ గా గైడ్ చేస్తారు. ఇకపోతే ప్లేస్మెంట్ విషయానికి వస్తే హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs ఆటోడెస్క్ అనే కంపెనీ ద్వారా 40 lakhs కి ఈ ఇయర్ ఇద్దరు ప్లేస్ అయ్యారు. అలాగే 34.72 lakhs కి ఒకరు, 27 lakhs కి ఇంకొకరు ప్లేస్ అయ్యారు. అలాగే జెట్ స్కేలార్ నుంచి ఇద్దరు 19.5 lakhs కి, మరియు మలేషియా ఎయిర్లైన్స్ నుంచి 18 lakhs, అలాగే ఇంటర్న్షిప్ ఎట్ మైక్రోసాఫ్ట్ 1.25 lakhs పర్ మంత్, మరియు జస్పే నుంచి ఇద్దరు 11 lakhs, అలాగే టీచ్నుక్ నుంచి 9 lakhs కి ప్లేస్ అయ్యారు. యావరేజ్ ప్యాకేజ్ 6.17 lakhs. అలాగే ఇప్పటి వరకు ఏమేమి కంపెనీస్ విజిట్ చేశాయి అంటే టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, టెక్ మహీంద్రా, ఐబిఎం, ఎసెంచర్, టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, మహీంద్రా లాజిస్టిక్స్, జెట్ స్కేలార్, యాక్సిస్ బ్యాంక్, డిమార్ట్, బైజూస్, బోష్, పీవీఆర్, ఐసిఐసి బ్యాంక్, జెన్పాక్, సింప్లీ లెర్న్, బంధన్ బ్యాంక్, నో బ్రోకర్, మెయిల్, సిమెన్స్, సవాంతసిస్, ఫోర్స్ మోటార్స్, ఎకోల్యాబ్, కోర్స్ 5, టెక్కింగ్, హరిత టెక్నాలజీస్, ఇంటెలిపాట్, త్రివేణి టర్బైన్స్, స్పందన, జోలో, సొనోటా ఎక్సెట్రా. ఓన్లీ మీకు ఫ్యూ కంపెనీస్ యొక్క డీటెయిల్సే మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో రిమైనింగ్ కూడా మీకు ఇక్కడ వీడియోలో స్క్రోల్ అవుతూ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ యూనివర్సిటీ గురించి మాకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఇన్పుట్స్ వచ్చినా ఖచ్చితంగా మేము ఈ డిస్క్రిప్షన్ అప్డేట్ చేస్తాము. డిస్క్రిప్షన్ నుంచి మీరు ఆ యొక్క డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. సో ఫీ స్ట్రక్చర్ నాకు తెలిసి మీకు ఖచ్చితంగా బ్రదర్ కొంచెం ఫీ స్ట్రక్చర్ ఎంత మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంత ఫీ ఉంటుంది ఏంటి అనేది అప్డేట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అనేవి ఎగ్జాక్ట్ గా తెలుసుకొని డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాం. ఓకేనా? సో అప్పుడు మీకు ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మన వాట్సాప్ ఛానల్లో కూడా ఈ యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో నన్ను రీచ్ అయ్యే ముందు ఒక్కసారి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ యూనివర్సిటీకి కాంటాక్ట్ చేసి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకో. సో నేను కూడా క్లారిఫై చేస్తాను. ఈవెన్ దో మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మీరు మీ యొక్క డీటెయిల్స్ ని క్లారిఫై చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మీకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదనుకుంటే ఖచ్చితంగా నన్ను రీచ్ అవ్వచ్చు. నా యొక్క నెంబర్స్ మీకు అందరికీ తెలుసు. సో వాట్సాప్ ద్వారా సంప్రదించినా సరే నేను మీకు గైడ్ చేస్తాను. సో ఇదండి కిష్కిందా యూనివర్సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.